డింగు డింగు ఏ పక్కుండి చూపడే పక్కుండి కుడి పక్కుండి ఏ పక్కై నుండి కానీ ఈ బియాటీ మీటింగ్ వచ్చి అన్నం తిన్నవాడే గొప్పోడు. డింగు డింగు మరి మన మిత్రులందరూ కూడా ఒక ఏకదాటిగా పనిచేస్తేనే అధికారులు ఒత్తిడి నుంచి కూడా మనం బయట పడగలుగుతాము. లేదు అంటే మన మధ్య వ్యత్యాసాలు చూపించుకుంటే అధికారుల దగ్గర మనం చులకన భావనగా ఉంటుంది. అది లేకుండా ఉండాలి, మన జర్నలిజం వృత్తిలో మనం కొనసాగాలి అనుకుంటే అందరూ భావనలో ఉండాలి. ఇక్కడ ట్రైబు నాన్ ట్రైబు ఫీలింగ్ తీసుకొస్తే జర్నలిజం రాణించలేమనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకనుకో మేము గతం నుంచి నేటి వరకు చేస్తున్నాం. నాలో అయితే ఆ ఫీలింగ్స్ లేదు. ఎవరు వచ్చినా నా మిత్రుడు అలాగనే భావనతోనే నేనైతే పలకరింపు ఉంటుంది. వాళ్ళ సాయం కోరితే మేము చేస్తాం. మా మండలంలో వచ్చినప్పుడు మేము పాడేరులో వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా మేము హెల్ప్ కోరితే ఆ మిత్రులు కూడా మాకు స్పందించి మేము ఏదో సాయం కోరినప్పుడు మాకు సాయం చేసి మిత్రులుగా ఇది కొనసాగాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు వైద్య కళాశాల వచ్చింది, ఇక్కడే మరి కేజీఎస్ తరాలో వైద్యం అందిస్తారు. కావున పాడేరు మిత్రులకి ఈ అధికారులకు ఉన్న అటాచ్మెంట్ మాకుండదు. మ్యాక్సిమం మేము వచ్చినప్పుడు డివిజన్ స్థాయి రిపోర్టర్స్కి మేము సంప్రదిస్తాం. కావున స్పందించి వైద్యపరంగా కానీ ఒక ఆఫీస్ పరంగా కానీ అధికారులతో మాట్లాడడానికి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. అందరం ఒక ఏకతాటి మీదకి వచ్చి నేనైతే 25 సంవత్సరాల నుంచి జర్నలిజం చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా గిరిజనుల పక్షానే వార్తలు రాస్తాను. మరి నాకు అదే ఎజెండా, ప్రధాన ఎజెండా. మనం అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఎటువంటి సమస్య అయినా సరే మనం ఐక్యతతో ముందుకెళ్లాలని కోరుతున్నాను. ఏదేమైనా మన అందరి ఐక్యతతోనే మనం ఏదైనా సాధించగలము. ఐక్యత ముఖ్యము. ఐక్యతతో ముందుకెళ్లి మనం అన్ని కార్యక్రమాలను సాధించుకుందాం. ఎక్విటేషన్ విషయంలోనైతేనేమి, హౌస్ సైట్ల విషయంలోనైతేనేమి, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లోనైతేనేమి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రాయితీని మనం పొందుకునే విధంగా అందరి సహాయ సహకారాలతో పాడేరు డివిజన్లో ఉన్న పెద్దలందరూ సలహాల సూచనల మేరకు మేము ముందుకు నడుస్తాము. అలాగే అన్ని మండలాల మిత్రులు కూడా ఉత్సాహంగా మీ యొక్క మండల స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించాలని, సభ్యత్వాన్ని వేగవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఎందుకంటే సమయాభావం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. దయచేసి ఈ సమయాభావం వల్ల అందరూ కూడా సర్దుకొని మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.